సమయం కేటాయించాలి. ఆరోపణల మీద అవసరం అనుకుంటే సిబిసిఐడి కానీ లేకపోతే సిబిఐ కానీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు, విచారణ జరిపిస్తాం, సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పి కూడా అసెంబ్లీ నుంచి పంపిస్తామని చెప్పి అనొచ్చు. కానీ ఒకటి మాట్లాడితే చివరికి ఇలా మాట్లాడేదంటే కేసీఆర్ని సస్పెండ్ చేయాలి, అక్రమాలపైన పొంగులేటిని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పంటే ఎంతోమంది నిరుపేదలను నిరాశ్రయం చేసినారు, భూములు ఉంచుకుంటున్నారు, అక్రమంగా బెదిరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, బలవంతంగా రాయించుకుంటున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా హైదరాబాద్లో భూములన్నీ కూడా కొలగొడుతున్నారు. మరి దీని మీద అక్రమ మైనింగ్ చేస్తున్నారు, దీన్ని విచారణ జరపాలని అన్నప్పుడు మరి దానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు సస్పెండ్ చేయడం అనడంలో అర్థమే ఉంది, పోలికేముంది? రెండింటికి ఏదైనా ఒక చిన్న పోలికనే ఉందా? సబ్జెక్ట్ ఏంది? అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉంటే అటెండ్ కావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు కనుక ఆయనను సస్పెండ్ చేయండి అంటే ఏమైనా అర్థం ఉందా? కేసీఆర్ గారు లేనిది తెలంగాణ వచ్చేదా? అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యేదా చెప్పండి? తెలంగాణ తెచ్చినందుకే కదా ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటే ఇంతమంది మిమ్మల్ని మంత్రులుగా ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళ సాధ్యమయ్యేదా? ఆయన పుణ్యమే కదా తెలంగాణ రావడం, ఆయన పుణ్యం వల్లనే కదా ఇవాళ మీరందరూ కూడా అధికారంలో ఉండడం. ఇవాళ మీరు మూసీ ప్రక్షాళన చేస్తా, మూసీని సుందరీకరణ చేస్తా అంటారు. ఎక్కడి నుంచి తెస్తారు నీళ్ళు? కొండపోచమ్మ సాగర్ కాదా, మల్లన్న సాగర్ కాదా? మరి కొండపోచమ్మ సాగర్కు మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రెండింటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేసీఆర్ గారు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కదా, కేసీఆర్ గారు తెచ్చిన నీళ్ళ నుంచే కదా ఇక్కడ పోసి మళ్ళీ ఇక్కడ నుంచి మూసి నుంచి పంపించేది. కేసీఆర్ గారి ప్రాజెక్టులు ఏందే మూసి ప్రక్షాళన అవుతుందా?